ఈ సాతాను త్రిత్వం ఇంకా ఎవరి మీద పనిచేస్తుందంటే క్రీస్తు కొరకు బలంగా వాడబడే వారి మీద కూడా ఈ సాతాను యొక్క త్రిత్వం పనిచేస్తుంది. మరి ఇంకెవరి మీద పనిచేస్తుంది అంటే పసిబాలురలాగా ఉంటారు కదండి, అప్పుడప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించుకుంటారు. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. ఇప్పుడు రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, సృష్టికర్త ఎలాగా? సో త్రిత్వంలో ఈయనెవరు? తండ్రి గ్రేటా, యేసుక్రీస్తు గ్రేటా, పరిశుధాత్మ గ్రేటా? అసలు పరిశుధాత్మ ఏంటి? ఎందుకు పడతారు? ఎందుకు చేస్తారు? దేవుడింటే లోకంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాగ రకరకాల క్వశ్చన్స్ చేత, వంకరమైన ఆలోచనల చేత సాతాను వాళ్ళ యొక్క మైండ్ను బంబాడు చేసేస్తే వాళ్ళు తట్టుకోలేక దేవుడు లేదు, ఏం లేదు, అంత వేస్ట్ అనే దారిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది. మరి అయితే ఎలాగండి కాపాడబడడం? ఎలాగా అంటే మనకున్నది మంచి గొర్రెల కాపరి. నా దగ్గరకు వచ్చిన ఏ గొర్రె కూడా తప్పిపోదు అని యేసయ్య చెప్తాడు. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన కృప మీ మీద చూపిస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ద ఇటర్నల్ రిడమ్షన్. శాశ్వతమైన విమోచన నేను మీకు ఇస్తున్నాను, శాశ్వతమైన స్వాస్థ్యము నేను మీకు ఇస్తాను అని వాక్యంలో మనకు చాలా క్లియర్ గా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అయితే దిస్ ఈస్ అన్ ఇటర్నల్ రిడమ్షన్ త్రూ ది ఇటర్నల్ స్పిరిట్.